కరెక్టే. దాంతో పాటు అక్కడ ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇప్పటికైనా ఎలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందా? అది ఎప్పుడు తీసుకుంటానే ఉంటారండి, ఇది యాక్సిడెంటల్. అవును, ఎప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరగలేదు, 38 ఏళ్లలో ఇంతవరకు జరగలేదని వాళ్ళే చెప్తున్నారు. అక్కడ బేసిక్ గా ఏంటంటే ఎక్కడ నాకు నిర్లక్ష్యం ఎక్కడ కనిపించిందంటే, ఫస్ట్ ఇది 2వ ప్లాంట్ లో ఫస్ట్ జరిగిందట. జరిగినప్పుడు వాళ్ళందరూ బయట ఉన్నారు యువతల, అదృష్టవశాత్తు బతికిపోయారు. వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో అందరూ మేము మృత్యుంజయలేము బతికిపోయామని చెప్పారు. చెప్పినప్పుడు 2వ చోట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అసలు ముందు ఆ ఎంప్లాయీస్ గమనించి ఉండాలి కదా. అక్కడ మేనేజ్మెంట్ వచ్చి కూర్చోదు కదా అక్కడ. ఇప్పుడు మేనేజ్మెంట్ ఇదిగోండి అది నేను పగలగొట్టి పడిపోతుంది, అది డేంజరస్, మేము తీయమని చెప్పినా కూడా వాళ్ళు తీయలేదు అన్నారు అనుకోండి, అది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కానీ అకస్మాత్తుగా పేలింది అది, దాంట్లో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అనడానికి కూడా ఉండదు. అది ఇన్సిడెంట్, అది ఎవడు కారణం అన్నటువంటిది ఎవరు చెప్పలేరు. అదేదో గ్యాసెస్ లీక్ అయినాయి, దాంట్లో నుంచి పైకి పోవాల్సిన గ్యాస్ మెల్ట్ అయిపోయి తిరిగినాయి అని చెప్తున్నారు ప్రాథమికంగా. కాబట్టి దీంట్లో ఎవరు తప్పు అన్నవేమీ లేదు. యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్, దాన్ని నిర్లక్ష్యం అని ఇప్పుడు రాజకీయం చేయడం అనవసరం. పరిహారం విషయంలో సాధ్యమైనంత వరకు ఏమండి మీరు 10 లక్షలు అన్నారు, బాగానే ఉంది, అది స్టీల్ ప్లాంట్ తరపున కాకుండా 10 లక్షల రూపాయలు మీ తరపున కూడా ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి నిర్లక్ష్యం ఉంది.